2 years గా కంపెనీలో పనిచేస్తున్నాం. ప్రాజెక్ట్ ని మనం సెట్ చేసాం, టీమ్ ని ట్రైన్ చేసాం, డెడ్ లైన్స్ ని కంప్లీట్ చేసాం. కానీ శాలరీ హైక్ టైం వచ్చినప్పుడు కంపెనీకి బడ్జెట్ లేదు అని 3 to 5% హైక్ మాత్రమే ఇస్తున్నారు అనమాట. అదే సైడ్ లో సేమ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు సేమ్ స్కిల్స్ తో కంపెనీకి ఎక్స్టర్నల్ గా జాయిన్ చేస్తే 80% హైక్, 100% హైక్, ఒక్కొక్కసారి 152% హైక్ కూడా ఇచ్చేస్తారు. ఎందుకు ఈ ఇంజస్టిస్? లాయల్టీకి వాల్యూ లేదా? ఈ వీడియోలో ఫుల్ స్టోరీ చూద్దాం. గ్రౌండ్ రియాలిటీ ఏంటి అంటే, ఇండస్ట్రీలో ఒక పెయిన్ఫుల్ ట్రూత్ ఉంది. ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ ని అండర్ వాల్యూ చేయడం అండ్ ఎక్స్టర్నల్ క్యాండిడేట్స్ ని ఓవర్ పే చేయడం. ఇంటర్నల్ ఎంప్లాయీ కి 6 LPA ఇస్తే 5% హైక్ ఇచ్చి 6.3 LPA మాత్రమే ఇవ్వడానికి కంపెనీస్ రెడీ అవుతాయి. కానీ ఎక్స్టర్నల్ హైర్ చేసుకుంటే ప్రీవియస్ 6 LPA ఆఫర్ పక్కన పెట్టేసి వాళ్ళు ఓవర్ గా 10 LPA కూడా ఇచ్చి అదే రోల్ కి హైర్ చేసుకుంటారు అనమాట. వై? ఎందుకు ఈ డిఫరెన్స్? సింపుల్, మార్కెట్ చేసింగ్ స్ట్రాటజీ. కంపెనీకి ప్రాజెక్ట్ అర్జెంట్ గా కావాలి, ఫాస్ట్ గా ఫిల్ చేయాలి, డిమాండ్ ఉంది, సో హై పే చేస్తారు. ఇక్కడ కంపెనీ లాజిక్ ఏంటంటే, కంపెనీ వాళ్ళ పర్స్పెక్టివ్ లో ఎక్స్టర్నల్ హైర్ కి హై ఆఫర్ ఇవ్వకపోతే యాక్సెప్ట్ చేయరు. ఇంటర్నల్ ఎంప్లాయ్ ఆల్రెడీ అడ్జస్ట్ అవుతున్నాడు కాబట్టి, అతని మైండ్ సెట్ లాయల్ గా ఉంది కాబట్టి, న్యూ స్కిల్ సెట్ అంటే ప్రీమియం పేమెంట్ ఇస్తే ఫాస్ట్ గా ఆన్బోర్డ్ చేయొచ్చు కాబట్టి, అందుకే ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ కి 5 to 10% హైక్ ఇస్తే ఎక్స్టర్నల్ హైర్స్ కి 30 to 80% హైక్ ఇవ్వడం జరుగుతుంది. బట్ ఈజ్ ఇట్ ఫెయిర్? డెఫినెట్లీ నో. ఇది ఎంప్లాయ్ పర్స్పెక్షన్ లో నో. కానీ ఈ సిచ్యువేషన్ వల్ల జరిగే డ్యామేజ్ ఏంటి అంటే, ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీ మోటివేషన్ తగ్గిపోతుంది, లాయల్టీ వేస్ట్ అని ఫీల్ అవుతాడు, ఇంటర్నల్ అట్రిషన్ పెరిగిపోతుంది, కల్చర్ స్లోగా వీకెన్ అవుతుంది. మళ్ళీ ఇంటర్నల్ ఎంప్లాయీ కూడా జాబ్ స్విచ్ చేసి ఎక్స్టర్నల్ గా డబుల్ ప్యాకేజ్ తీసుకుంటాడు. రిజల్ట్ నాలెడ్జ్ డ్రైన్, ట్రైనింగ్ కాస్ట్, టీమ్ ప్రొడక్టివిటీ డౌన్. బట్ కంపెనీస్ సైడ్ నుంచి ఏం ఆలోచిస్తారో మీకు కూడా అది కూడా చెప్తాను. ఎందుకంటే ఒక పర్సన్ ఆల్రెడీ చాలా రోజుల నుంచి మీ కంపెనీలో పనిచేస్తున్నారు. ఆ పర్సన్ ఆల్రెడీ కంపెనీలో ఒక స్టాగ్నెంట్ పొజిషన్ కి వెళ్ళిపోయి ఉంటారు. అంటే అతనికి ఏ వర్క్ చేయాలి, ఎంత వర్క్ చేయాలని తెలుసు, ఎవరు అలాంటి వాళ్ళో తెలుసు, ఏం చేయాలో తెలుసు, ఎంత వరకు హైప్ ఇచ్చుకోవాలో తెలుసు, తన రోల్ ఎలాంటిదో తెలుసు, అవతల వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో తెలుసు. అదే బయట నుంచి ఒక వచ్చిన పర్సన్ తను ఫస్ట్ నుంచి ప్రూవ్ చేసుకోవడం ట్రై చేస్తాడు. సో తన దగ్గర నుంచి అవుట్పుట్ ఎక్కువ రాబట్టచ్చు కంపేర్ టు ఆల్రెడీ దోస్ హు ఆర్ ఇన్ ద కంపెనీ. సో అందుకని ఏంటంటే, బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఎక్కువ హైక్ ఇచ్చి ఎక్కువ పనిస్తారు. ఇది కంపెనీ పర్స్పెక్టివ్. ఆల్మోస్ట్ హెచ్ఆర్స్ గానీ లేకపోతే కంపెనీ లీడర్స్ గానీ ఇలాగ ఆలోచిస్తారు. అందుకనే ఎవ్రీ ఇయర్ ఫ్రెషర్స్ ని హైర్ చేసుకోవాలని, లేదా ఎక్స్పీరియన్స్ పీపుల్ ని ఎక్కువ మందిని తెచ్చుకోవాలని, ఒక ప్రాజెక్ట్ లో ఇతను ఉన్న మనకి తక్కువ హైక్ ఇచ్చి నించోబెట్టాలి, బయట నుంచి వచ్చే వాళ్ళకి 100% హైక్ ఇవ్వాలని ఇవన్నీ కూడా ఆలోచిస్తారు. కానీ యాజ్ అ పర్సన్ మన హ్యాండ్ లో ఏముంది, మనం దీన్ని ఎలా ట్యాకిల్ చేయాలి కూడా మనం తెలుసుకోవాలి. మార్కెట్ వాల్యూని చెక్ చేయండి. ఎవ్రీ 6 months మీకు ఎలా ఆఫర్స్ వస్తున్నాయి అనేది టెస్ట్ చేసుకోవాలి. ఇంటర్నల్ అప్రైజల్ టైంలో డేటాతో అప్రోచ్ చేయండి. సేమ్ స్కిల్ సెట్ ఎక్స్టర్నల్ గా ఇట్లా ఆఫర్స్ వస్తున్నాయని చెప్పండి. అంటే బయట మీరు సెర్చ్ చేసిన వాళ్ళకి ఇలాగా ఆఫర్ వచ్చింది కాబట్టి కౌంటర్ ఆఫర్ అనే స్ట్రాటజీని ఇక్కడ మీరు యూజ్ చేసుకోవచ్చు. అప్ స్కిల్లింగ్ ప్లస్ విజిబిలిటీ మెయింటైన్ చేయండి. ఇంటర్నల్ గా రికగ్నిషన్ రావాలి అంటే ఇంపాక్ట్ విజిబుల్ గా ఉండాలి. మీరు పని చేస్తున్నారని, ఆ పనికి వాల్యూ యాడ్ చేస్తున్నారని, ఆ పని మీ వల్ల జరుగుతుంది అని, మీ అవసరం చాలా ఉంది అని చెప్పేసి కంపెనీ నమ్మేలాగా మీరు చేయాలి. స్విచ్ చేయడం అంటే సిన్ కాదు. ఇఫ్ లాయల్టీ ఈజ్ నాట్ ఎ రివార్డ్, స్మార్ట్ మూవ్. అంటే ఇది ఎవరికి అంటే, MNCs లో బేసిక్ గా ఎక్కడ చూసినా కూడా కంపెనీస్ లో లాయల్టీ అనేది ఉండదు. ఒకళ్ళు వెళ్ళిపోతే ఒకళ్ళు వస్తుంటారు. స్టార్ట్అప్ కల్చర్ ఈ సంథింగ్ డిఫరెంట్. అక్కడ ఏంటంటే ఎంప్లాయీస్ కి వాల్యూ ఇస్తారు. వాళ్ళు ఎన్ని రోజులు ఉంటే వాళ్ళ వాల్యూ అనేది అంత పెరుగుతుంది. మీరు రీసెంట్ గా చూసినట్లయితే ఒక స్టార్ట్అప్ కంపెనీ చెన్నైలో 25 కార్స్, SUV కార్స్ అనేవి ఎంప్లాయీస్ కి ఇచ్చింది అనమాట. ఎవరైతే లాయల్ గా ఉన్నారో 25 మెంబర్స్ కీ టీమ్ కి ఇచ్చింది అనమాట. అలాంటి ఒక కీ టీమ్ లో ఒక స్టార్ట్అప్ లో మీరు ఉంటే యు ఆర్ అనేది సేఫ్ హ్యాండ్. ఎందుకంటే ఎటువంటి సమస్య ఉన్నా మీ జాబ్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది. కానీ అదే MNC లో ఎటువంటి ఇష్యూ వచ్చినా, మీరు 10 ఏళ్ల నుంచి అదే MNC లో వర్క్ చేసినా నిమిషాల్లో ఇలా తీసి పక్కన పడేస్తారు. సో MNC వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. బట్ ఆల్వేస్ రెస్పెక్ట్ఫుల్ గా, ప్రొఫెషనల్ గా ప్లాన్ చేయండి. ఈ ప్లాన్ ఏదైతే చేస్తారో ఇది కంపెనీస్ కి సజెషన్. ఇది నేను చెప్పేవాడిని కాదు, బట్ జస్ట్ ఒక సజెషన్ ఏంటి అంటే, కంపెనీస్ కూడా ఈ చిన్న విషయాన్ని గుర్తించాలి. ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ ని రిటైన్ చేయడం అంటే న్యూ హైర్ ని సర్చ్ చేయడం కన్నా ఈజీ. అప్ స్కిల్డ్ ఎంప్లాయీ ని మోటివేట్ చేయడం అంటే కల్చర్ కి బూస్ట్. లాయల్టీకి హైక్ ఇవ్వకపోతే అట్రిషన్ ని కంట్రోల్ చేయడం కష్టం. ఈ పాయింట్స్ అన్ని కూడా కంపెనీస్ అర్థం చేసుకోవాలి. HR పాలసీస్ లో ట్రాన్స్పరెన్సీ, ఫెయిర్ బెంచ్ మార్కింగ్ అండ్ ఇంటర్నల్ ఈక్విటీ మెయింటైన్ చేయాలి. సో జాబ్ మార్కెట్ డైనమిక్ గా ఉంది, బట్ ఫెయిర్నెస్, ట్రాన్స్పరెన్సీ ఉండాలి. మనం హార్డ్ వర్క్ చేస్తే హైక్స్ కోసం బెగ్గింగ్ లాగా అనిపించకూడదు. మీ స్టోరీ సిమిలర్ గా ఉంటే కామెంట్ లో మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి. అండ్ ప్రాక్టికల్ IT లైఫ్ లో క్లారిటీ కోసం, ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఐఎమ్ కృష్ణ, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.